ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావా టీవీకి అయితే స్వాగతం. అది ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఐపీఎల్ లో నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అనాలిసిస్ అయితే తెలుసుకుంటే మరి లక్నో వర్సెస్ రాజస్థాన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గానే మనం అయితే భావించాలి. మరి ఎక్కడంటే జైపూర్, మరి రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ లోనే అయితే జరుగుతుంది. మరి ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఇస్తే మంచి సపోర్టింగ్ అనేది ఉంటది. మరి మంచిగా వీడియోస్ అనేది చేయడానికి, లాంగ్ వీడియోస్ కి మరి డీప్ గా చెప్పడానికి కూడా, అనాలిసిస్ అనేది చెప్పడానికి కూడా మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. 100 లైక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి సపోర్టింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. అయితే మొత్తం మీద మ్యాట్లోకి అయితే వెళ్ళిపోతాం. మరి మ్యాచ్ లోకి వెళ్ళిపోతే మరి జైపూర్ లోనైతే జరుగుతుంది. ఎవరైతే టాస్ వేసిన వాళ్ళైతే ఖచ్చితంగా సరే ఫీలింగ్ అనేది ఎంచుకోవాలి. పిచ్ అనేది చాలా స్లో ట్రాక్ గానే మనం చెప్పాలి. ఎందుకంటే మరి హైయర్ స్కోర్ 150 అయితే ఉంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ 145 ఎంత ఉంది. మరి మొత్తం మీద ఇక్కడ యావరేజ్ గ్రౌండ్స్ అనేది చూసుకున్నా సరే మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళకి ఫీలింగ్ అనేది ఎంచుకుంటే చాలా చాలా మంచిదని నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇక్కడ హోమ్ గ్రౌండ్ కాబట్టి రాజస్థాన్ కి 10 మ్యాచ్ లో కూడా లాస్ట్ 10 మ్యాచెస్ లో కూడా తక్కువ పర్సంటేజ్ అనేది ఉందని చెప్పచ్చు. హోమ్ గ్రౌండ్ కానీ ఓటమి పాలనేది ఎక్కువగా అయితే అవుతున్నారని చెప్పచ్చు. మరి అవతల టీం కి అయితే లక్నో అయితే మరి కాస్త మెరుగనేది మనం చెప్పచ్చు. మరి హెడ్ చూసుకున్న మూడు మ్యాచ్ అనేది జరిగితే ఇక్కడైతే 2 మ్యాచ్ అనేది రాజస్థాన్ మరి గెలిస్తే 1 మ్యాచ్ అనేది లక్నో అయితే గెలిచింది. హెడ్ రికార్డ్స్ తో మాత్రం రాజస్థాన్ పై చేయిగా మనం అయితే చెప్పాలి. అయితే ఇలా చూసుకున్నా సరే మరి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి మరి ఎలా పర్ఫార్మెన్స్ అందిస్తారనేది ఒక మరి హెడ్ రికార్డ్స్ మరి బలబాలలో ఏమిటనేది ఇప్పుడు బలబాలలోకి వెళ్ళిపోతే మరి రాజస్థాన్ అయితే ఇక్కడ బట్లర్ గాని మరి జైస్వాల్ గాని ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి పర్ఫెక్ట్ గా మరి అయితే రాణించవలసిన పరిస్థితి కూడా ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పాలి. మరి ఇక్కడ సంజు అయితే మరి ఇది చాలా చాలా కీలకం. మరి ఫామ్ అనేది ఎలా వస్తుంది ఏమిటని చూడాలి. మరి అటు ఓపెనర్లు ఇద్దరు కూడా యశస్వి జైస్వాల్ అనేది చెప్పక్కర్లేదు, అది ఫామ్ లో అయితే ఉన్నాడు. మరి బట్లర్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ అనేది కంటిన్యూ అయితే ఈ మధ్య అయితే వచ్చాడు. మరి ఎలా ఉండబోతున్నాడు ఏమిటి అనేది చూడవలసిన పరిస్థితి ఉంది. జోయల్ మరి మొన్నటిసారి అయితే చాలా బాగా కొట్టాడని చెప్పొచ్చు. మొన్న టెస్ట్ సిరీస్ లో మాత్రం మరి T20లో ఎలా రాణిస్తాడు ఏమిటి అనేది చూడాలి. మరి చాలా చాలా ఇంపార్టెంట్. మరి T20కి ఎంపిక కావాలంటే మరి పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బేసింగ్ అనేది ఉంటది అనేది మనం అయితే చెప్పాలి. ఆల్రౌండర్స్ అయినా గానీ ఇటు బౌలింగ్ లో గానీ పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నా సరే స్పిన్నర్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉన్న ఆల్రౌండర్ లో కూడా కొంచెం క్వాలిటీ అనేది ఉండాలని చెప్పొచ్చు. ఎందుకంటే హెడ్ మేడ్ గానీ మరి ఇక్కడ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మరి ఫామ్ గానీ మనం అయితే చెప్పాలి. మరి హార్డ్ హిట్టింగ్స్ అనేది మరి చివరిలో వచ్చి హెడ్ మేర్ అనేది బాగా కొట్టగలరు అనేది మనం పరాగ్ విషయంలో గానీ అటు బౌలింగ్ లో గానీ అటు బ్యాటింగ్ లో గానీ పర్ఫార్మెన్స్ అని చూసుకున్నా ఈ మధ్యన మరి డొమెస్టిక్ లో మాత్రం బాగానే కొట్టాడు అనేది మనం చెప్పాలి. ఇక్కడ బౌలింగ్ లో మరి అశ్విన్ గానీ చాలా గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మరి ఫామ్ గా మనం చెప్పొచ్చు. అశ్విన్ అయితే బ్యాటింగ్ కూడా ఆడగలడు, బాగానే పర్ఫార్మెన్స్ అనేది చేయగలడు. మరి జోసెఫ్ మరి సరే మరి రాజస్థాన్ జట్టు అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్. మరి కొంచెం అయితే బౌలింగ్ లో అయితే కొంచెం ట్రబుల్ గా అయితే ఉందనేది మనం అయితే చెప్పాలి. కాస్త మరి 90% పాటు బౌలింగ్ లో గానీ రాజస్థాన్ అనేది కొంచెం పర్వాలేదు అనేది అయితే అనిపిస్తుంది అనేది మనం అయితే చెప్పాలి. ఇలా లక్నో టీం కి అయితే వచ్చేస్తాం మాత్రం కేఎల్ రాహుల్ నుండి గానీ పురాణ్ నుండి గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గానే మనం అయితే చెప్పాలి. మరి డీకాక్ కూడా మంచి ఫామ్ గానే మనం చెప్పాలి. అటు రాహుల్ గానీ మరి డీకాక్ గానీ నిరకరగా రాణించారు అంటే మంచి స్కోర్ వెళ్లే ఛాన్స్ అనేది ఉందని నాకైతే మరి అనిపిస్తుంది. ఈ స్లో ట్రాక్ విధానం మరి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది మేయర్ నుండి గానీ ప్రాడికర్ నుండి గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్ గానే నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతున్నాడు ఏమిటి అనేది పాడికర్ అనేది చూడాలి. మరి ఆల్రౌండర్స్ చూసుకున్నా వండా నుండి స్టోనీస్ నుండి కానీ స్టోనీస్ అయితే విజృంభించగలడు, బాగానే పర్ఫార్మెన్స్ అనేది చేయగలని చెప్పొచ్చు. కృమన్ పాండ్యా అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్ గానే నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది మోయిస్ ఖాన్ నుండి గానీ రవి బిస్మిన్ నుండి మావి నుండి గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మనం అయితే చెప్పాలి. జోసెఫ్ నుండి గానీ జోసెఫ్ అయితే మొన్న వెస్టిండీస్ ప్లేయర్ బాగానే మరి పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. మరి ఎలా ఉండబోతున్నాడు ఏమిటనేది చూడాలి.
అది మొత్తం మీద గిరిజట్లకి చూసుకున్నా సరే మరి నాకు తెలిసినంత వరకు కూడా బ్యాటింగ్ లో ఈక్వల్ గా మరి ఉన్నారు. మరి బౌలింగ్ లో అయితే మరి లక్నో అయితే 90% బాగానే ఉన్నా సరే ఇటు రాజస్థాన్ అయితే 95% అనేది చాలా బాగుంది అనేది నాకు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు కూడా రాజస్థాన్ మరి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఏమిటి అనేది అయితే చూడాలి, మరి అభిప్రాయం కాబట్టి మరి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది చూడాలి. నా అభిప్రాయం ప్రకారంగా రాజస్థాన్ గెలిచే ఛాన్స్ అనేది ఉందనేది నాకు అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇది ఫస్ట్ ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా షేర్ అయితే చేయండి. మరి మీ ఫ్రెండ్స్ తో మీ వాట్సాప్ లో